బిగ్ బాస్ సూపర్ ఉందండి. ఫస్ట్ 2 వీక్స్ ఏం లేదు కానీ ఇప్పుడు నుంచి మాత్రం బాగుంది. అవును, మోసం చేశాడన్న, లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయింది రీతు చౌదరి. సో అట్లా చేసి ఉండకూడదు. ఎందుకంటే తిను మాత్రము ఇమాన్యుల్ వదులుకొని డిమాండ్ పవన్ కి కెప్టెన్ ఇచ్చేసింది. కానీ డిమాండ్ పవన్ మాత్రము నామినేషన్స్ లో నుంచి శ్రీజన్ తీసేశారు. రీతు చౌదరిని తీయాల్సింది. కానీ రీతు చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది, నా పేరు చెప్తారా అన్నట్టుగా. కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజ పేరు చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి ఏడ్చేసింది. హరిత హరీష్ రెచ్చగొట్టినందుకే ఆమెకి ఇచ్చాడంటారా? హరిత హరీష్ లేదు 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 చెప్తున్నాను కదా, రీతు చౌదరిని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో తను ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నామినేషన్స్ లో రాలేదు కదా. సో ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి తను డిమాండ్ పవన్ తీసేసిన తర్వాత సేఫ్ అయిపోయింది కాబట్టి తను ఏడ్చిండొచ్చు. నామినేషన్ కి వచ్చినందుకు తను ఏడ్చిండొచ్చు. సంజన గారి ఆట ఎట్లుంది? సంజన ఫుల్ కామెడీ అన్న. నేను ఇంతవరకు కామెడీ లేడీస్ లలో ఎవరు చెయ్యరేమో అన్నట్టుగా అనిపించింది, కానీ సంజన మాత్రం ఫుల్ కామెడీ చేసేస్తుంది. అంటే సుమన్ శెట్టిని ప్రతిసారి గేమ్ లో తీసుకురావడం కానీ ఆ మోటివేషన్ ఇండైరెక్ట్ గా తను నెగటివ్ అయిటివ్ విధంగా సుమన్ శెట్టిని పైకి తీసుకురావడం మీకు ఎలా అనిపించింది? అవును, ఎందుకంటే సుమన్ శెట్టి గాని పర్సనాలిటీ చూసి ఎవ్వరు కూడా ఫిజికల్ టాస్క్ లకి ఇవ్వట్లేదు అన్నమాట. సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంజన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ ఈయన కూడా గేమ్స్ ఆడతాడు అన్నట్టుగా సంజన ఆయన్ని పెడుతుంది గేమ్స్ లలో. సంజన పెట్టినందుకు ఆయన మాత్రం గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ రాక వీళ్ళు ఆయన ఆడట్లేదు. స్కోప్ వస్తే మాత్రం ఆడతాడు. ఎవరు కానీ నిన్న సపోర్ట్ చేశాడు కదా, ఆమె అన్న మాటకి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నేను క్షమించేశాను, నాకంటూ ఏమీ అభిప్రాయం లేదు దానిపైన అనేసి క్షమించాను అన్నట్టుగా మాట్లాడిండు. పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, రీతు చౌదరి ఎవరు పతివ్రతలు ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఎవరు పతివ్రతలు ఏంటి అనేది. అదే 3 వర్డ్స్ తప్పే అన్న. ఇటు హరిత హరీష్ మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంజన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. ఖచ్చితంగా క్లాస్ అవును అవును, అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఎవరితోటి టచ్ లో లేదు అన్నట్టుగా అందరూ జైల్లోకి పంపించేశారు. కానీ సంజన మాత్రం తనకి బాగా సపోర్ట్ చేసింది. అవును అవును. ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు. స్కోప్ వస్తే తను కూడా బాగా ఆడిద్ది. కానీ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్క ఆటలో కూడా ఆడలేదు. దమ్ము శ్రీజలోనా ఈసారి నామినేషన్స్ రాకోకుండా కొంచెం జాగ్రత్తగా మాటలన్నీ మాట్లాడతారు అనమాట. ఎవరికి ఇరిటేషన్ రాకోకుండా. అంటే ఆమె వాయిస్ అట్లా ఉంది, కానీ ఆమె మాటలు కొంచెం మాట్లాడుతుంది. కాకపోతే ఎక్కువ అన్ని దాంట్లలో దూరి మాట్లాడుకోకుండా ఆమెకి సంబంధించిన విషయాలలోనే దూరితేనే మంచిగా ఉంటది. కాబట్టి ఆమెకు కూడా మంచిది అది. ప్రియా అయితే ఎందుకంటే తనే వీక్ ఉంది ఇప్పుడున్న కంటెస్టెంట్ లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పోతాడు. పోతే ఈ వీక్ చెప్పలేం కదా, ప్రియా మేబీ హైలైట్ అవ్వచ్చు. లేదు, ప్రియానే వెళ్ళిపోద్ది. అండ్ బయట రీతు చౌదరి గురించి బయట ఏ విధంగా అయితే రూమర్స్ వస్తాయి, కానీ ఇప్పుడు రీతు చౌదరి కోసమే చూస్తున్నారు బిగ్ బాస్ లో కొందరు మాత్రం. ఎందుకంటే బయట లోపల ఎవరు ట్రాకులు నడిపించలేదు, ఒక రీతు చౌదరి తప్ప. సో రీతు చౌదరిని తీసేస్తే మాత్రం ఎవరు ఉండలేరు, బయట ఉండలేరు, లోపల ఉండలేరు. అది నిజమేగా. రామరాథోడు ఉన్నాడని నాకు అసలు గుర్తుకే లేదన్నా. ఏమో ఆయన అంటే ఆ గేమ్ లో గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. వన్స్ గివ్ అప్ ఇవ్వకుండా ఆయన గేమ్ ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది కదా. సో అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు మాత్రమే గొడవ పడుతున్నారు. కానీ రాము రాథోడ్ కొంచెం ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది. ఈ వీక్ లో మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉండడం తప్పు. సైలెంట్ గా ఉండకోకుండా ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళు కొంచెం గుర్తుండే. ఎవరిది ఆ సైలెంట్ కూడా స్ట్రాటజీ కాదు, గివ్ అప్ ఇచ్చాను అనేసి అంటున్నాడు కదా ఆయన. సో గివ్ అప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏ దానికి
Give up ఇవ్వడానికి కారణం. గివ్ అప్ అనేది ఇవ్వడానికి ఎందుకు అంటే ఆల్రెడీ రీతు చౌదరి రామురాతో మాట్లాడుకున్నారు కదా, సో అందుకు ఆయన అట్లా సైలెంట్ గా ఉన్నాడు. కానీ తనుజ ఇమాన్యుల్ వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు, వాళ్ళు కూడా గేమ్ ఆడారు కదా, మరి తిను ఎందుకు సైలెంట్ గా ఉండాలి? తిను కూడా వేరే వాళ్ళతో గేమ్ ఆడింటే సరిపోయేది. మేడం లోపల లేదు, ప్రేమించుకోవట్లేదు ఆయన. ఎందుకు వాళ్ళ నాన్నకి చెప్తుంది ఊరికే అది ఫన్నీగా చాలా అంటే ఆయన కావాలని పులిహోర చెప్తుందా? కలుపుతున్నాడు, ఇమాన్యుల్ పులిహోర జస్ట్ బయట కూడా అదే కలుపుతున్నాడు, లోపల కూడా అదే కలుపుతున్నారు అంతే.